హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 36 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి బ్రాంచింగ్ స్టేట్మెంట్‌లో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి మనం వచ్చి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనకు వచ్చి ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది మనకి ఏ విధంగా మనకు వర్క్ అవుతుందని చూస్తే మనం నార్మల్‌గా యూట్యూబ్ చూస్తూ ఉంటాం. ఓకేనా? సో, మనం యూట్యూబ్‌లో చూసినప్పుడు మనం ఏదైనా సాంగ్స్ గాని, మూవీస్ గాని ఏదైనా మనం చూసినప్పుడు యాడ్స్ అనేవి వస్తాయి. సో, ఈ యాడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని? సమ్ మెంబర్స్ ఒకవేళ మనం దీన్ని ఏం చేయకపోతే మనకి కంప్లీట్‌గా యాడ్ అనేది ప్లే అయిన తర్వాత మనకు మళ్ళీ మన యొక్క సాంగ్స్ అనేది ప్లే అవుతుంది. బట్ మనకి యాడ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ మనం చేసే పని ఏమంటే స్కిప్ చేస్తాం. ఓకేనా? స్కిప్ చేస్తే మనకేమవుతుందంటే ఈ యాడ్ అనేది కంప్లీట్‌గా ప్లే కాకుండా మనకి నెక్స్ట్ మన యొక్క సాంగ్స్‌కి ఎళ్ళిపోతుందనమాట. ఓకేనా? ఒకవేళ సాంగ్స్ వింటామంటే మనకి సాంగ్స్‌కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంగ్స్ చూస్తా ఉంటాం. ఓకేనా? సో, సాంగ్స్ చూసినప్పుడు యాడ్ అనేది వచ్చింది. యాడ్ వచ్చినప్పుడు దీన్ని మనం స్కిప్ చేసినామనుకో, సో, మళ్ళీ కంటిన్యూయేషన్ సాంగ్స్ అనేది మనకి ప్లే అవుతుంటుంది. ఓకేనా? సో, అంటే మనం ఈ యాడ్‌ని మాత్రం మనం ఏం చేస్తున్నాం? మనం స్కిప్ చేస్తున్నాం. ఓకేనా? అంటే స్కిప్ చేసినప్పుడు ఏమవుతుంది? సాంగ్ నుంచి మనకి యాడ్‌కొచ్చినప్పుడు యాడ్ స్కిప్ చేసి మనకి జస్ట్ జంప్ అయిపోతుంది నెక్స్ట్‌కి. నెక్స్ట్ మనకి మళ్ళీ సాంగ్స్‌కే ప్లే అవుతుంది. అంటే మిడిల్‌లో దీన్ని మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకుందాం ఎగ్జాంపుల్. సేమ్ ఇలానే మనం మన యొక్క లూప్స్‌లో ఏదైనా మనం స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు మనం కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సేమ్ లైక్ స్కిప్ చేయడం. ఓకే. సో, ఇది మనం ప్రోగ్రామాటికల్‌గా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, మనం ఆల్రెడీ దీనికి ముందు మనం బ్రేక్ గురించి తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మనం కంటిన్యూ. సేమ్ ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు నేను 1 అనేది తీసుకుంటున్నా. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం 10 వరకు తీసుకుందాం. సో, i ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నా. సో, SOUT. సో, మనకి ప్రింట్‌కి బదులు ప్రింట్ అనేది యూజ్ చేద్దాం. సేమ్ i ఒక స్పేస్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది నార్మల్‌గా మనం రన్ చేస్తే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకి ఏం అవుట్‌పుట్స్ వస్తాయని. 1-10 వరకు అనేది మనకొస్తుంది. ఓకే. సో, 1-10 వరకు మనకు రావడం అనేది జరిగింది. సో, ఇప్పుడు 1-10 వరకు వస్తే మిడిల్‌లో మనం సమ్ మెంబర్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకొచ్చేవంటే 4 మనకు అవసరం లేదనుకుందాం. ఓకేనా? సో, లేదంటే 4తో డివిజిబుల్ అయ్యేవి మనకు అవసరం లేదనుకుందాం. ఓకేనా? సో, వీటన్నిటిని మనం స్కిప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 వరకు తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. సో, ఇప్పుడు నేను 100 వరకు తీసుకున్నప్పుడు 4తో డివిజిబుల్ అయ్యేవన్నీ మనం స్కిప్ చేయాలంటే దీనికోసం డిఫరెంట్‌గా మనం లూప్స్ అనేది రాసుకోవాలి. బట్ మనకి ఇది అవసరం లేదు కదా మనకి. సో, దీన్ని ఎలా స్కిప్ చేయాలి? ఓకేనా? సో, దీన్ని స్కిప్ చేసేదాని కోసం మనం ఇక్కడ కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ కండిషన్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తాం? i%l/4 0. ఓకే. సో, ఇప్పుడు నేను కంటిన్యూ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా? సో, జస్ట్ మనకి కంటిన్యూ అనేది ఇస్తాం ఇక్కడ. సో, ఇప్పుడు బ్రేక్ ఎలా యూజ్ చేస్తాం అలా కంటిన్యూ. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేసినాననుకో, సో, 4తో డివిజిబుల్ అయ్యేవన్నీ మనకెళ్ళిపోతాయన్నమాట. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. 4తో డివిజిబుల్ అయ్యేవి 4 లేదు, 8 లేదు. ఓకేనా? నెక్స్ట్ 16 లేదు. ఓకేనా? సో, ఇలా మనకా అవసరం లేని వాటిని మనం స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు మనం కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మనం 50 వరకే యూజ్ చేసుకుందాం. ఇంకా మనకి కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. చూడొచ్చు. ఇక్కడ మనకి 4తో డివిజిబుల్ అయ్యేవన్నీ ఎళ్ళిపోయినాయన్నమాట. ఓకే. సో, ఇదే విధంగా మనం యూజ్ చేయాలి. లేదంటే ఇంకా సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు i ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 3 అవుతుందో నాకప్పుడు 3 మాత్రం అవసరం లేదు. అనుకున్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నాకు 1-10 వరకు ప్రింట్ చేసినప్పుడు నాకు జస్ట్ 3 మాత్రం అవసరం లేదు. జస్ట్ నేను కంటిన్యూ చేస్తా. అంటే దాన్ని స్కిప్ చేసి ఎళ్ళిపోతున్నా వేరే దానికి. అప్పుడు 3 మాత్రం మనకు అవసరం లేదన్నప్పుడు ఈ విధంగా మనం రాసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా కంటిన్యూ ఎలా వర్క్ అవుతుంది అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ స్కిప్ చేయడం. ఓకేనా? సో, ఇది మనకు అవసరం లేదు. దీన్ని స్కిప్ చేసేస్తున్నా. సో, దానికోసం మనం ప్రోగ్రామాటికల్‌గా యూజ్ చేసేదే కంటిన్యూ స్టేట్మెంట్ అనమాట. ఓకే. సో, ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా.
మనం ఫర్దర్‌గా మనం వచ్చుంటే సమ్ ప్రోగ్రామ్స్ అనేది చేద్దాం. మీకు అప్పుడు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.